నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి ఏమీ రాలేదు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారన్న కేటీఆర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను నిర్లక్ష్యం చేసింది పేదలను ఆదుకునే ప్రభుత్వం బీజేపీ అన్న కిషన్ రెడ్డి శివబాలకృష్ణ 4వ రోజు విచారణ బినామీలు బ్యాంక్ లాకర్లపై ప్రశ్నిస్తున్న ఏసీపీ అధికారులు జవహర్ నగర్ కార్పొరేటర్ కిడ్నాప్ బీఆర్ఎస్ నేతలు కారులో ఎక్కించారని ఫిర్యాదు సంచలనంగా మారిన ఎంఆర్ఓ రమణయ్య హత్య నిందితుడిని కఠినంగా శిక్షించాలని విపక్షాల డిమాండ్ జనాలను ఫూల్స్ ని చేసిన నటి పూనం పాండే తాను చనిపోయానంటూ పోస్ట్ నెటిజన్ల ఆగ్రహం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జవహర్ నగర్ లో కార్పొరేటర్ కిడ్నాప్ కలకలం రేపింది. కార్పొరేటర్ కిడ్నాప్ వెనుక జవహర్ నగర్ మేయర్ తండ్రి అయ్యప్ప అతని అనుచరులు హస్తమున్నట్లు తెలుస్తోంది. కిడ్నాప్ వ్యవహారంతో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో రాజకీయాలు వేడెక్కాయి. నిన్న కలెక్టరేట్ లో మేయర్ మేకల కావ్యపై అవిశ్వాసం తేదీ ఖరారు కావడంతో జవహర్ నగర్ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. వారం మా మేయర్ ఎలక్షన్ గురించి అయ్యప్ప దింపడానికి కోసం మాకు మద్దతు తెలపడానికి వచ్చారండి. వచ్చి నన్ను తీసుకెళ్ళడానికి అంటే నాకు రమ్మంటే నేను వెళ్ళి ఆయన కారులో ఎక్కించుకున్నాను. మహేష్ గుప్తా ఆ కారులో ఎక్కించుకుని పర్చునర్లో కారులో ఎక్కించుకున్నాను. నన్ను ఎంబడించి వీళ్ళు డంపింగ్ అక్కడి నుంచి అయ్యప్ప వచ్చాడండి. అయ్యప్ప తర్వాత మన జట్ట, తర్వాత మళ్ళీ మన ఈయన ఎర్రంకన్న, తర్వాత మళ్ళీ భార్గవ్, తర్వాత మళ్ళీ జట్ట శ్రీనివాస్, తర్వాత బండికింద ప్రసాద్, తర్వాత మళ్ళీ అయ్యప్ప సంబంధించిన మనుషులు అనమాట. అటాక్ నుంచి ఫోన్ చేశాడు మా కోటేశ్వర మా మేయర్ ఎలక్షన్ గురించి మాకు మద్దతు తెలపడానికి ఫోన్ చేసి మేము గంట రామచంద్రని కారులో ఎక్కించుకొని మహేష్ గుప్తా, నేను వెంకట్, నేను అందులో నా కారులో మధ్యలో ఎక్కించుకుంటే వీళ్ళు ఎవరో మన మురుగేష్ ఒకరు, తర్వాత అయ్యప్ప ఒకరు, తర్వాత ఎర్రంకన్న, తర్వాత జట్టా శ్రీనివాస్ రెడ్డి, తర్వాత భార్గవ్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఖమ్మంలో ఇంట్రానిక్స్ 100 mg క్యాప్సూల్ ను స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సీలింగ్ ధర కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు గుర్తించారు. అటు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం పతేషాపూర్ గ్రామంలో ఓ క్లినిక్ పై దాడి చేసిన అధికారులు అక్రమంగా నిల్వ చేసిన 65,000 డ్రగ్స్ ను సీజ్ చేశారు.
అయితే సూర్యాపేట జిల్లా కోదాడలో పైల్స్ కు చికిత్స చేసే డ్రగ్ గా లేబుల్ పై క్లెయిమ్ చేసేందుకు నిషేధిత పైల్ స్ట్రీట్ క్రీమ్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ ను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు హెచ్చరించారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. శివాని, ఇటీవల తెలంగాణలో మెడికల్ మాఫియా రెచ్చిపోతుంది. ఇటీవల చూసుకున్నట్టయితే డ్రగ్స్ కి సంబంధించి కావచ్చు, అలాగే గడ్డికి సంబంధించి ప్లాస్మా కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి కూడా ఇప్పటికే డ్రగ్ కంట్రోల్ అధికారులు అయితే విస్తృత స్థాయిలో తనిఖీలు అయితే చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు. తాజాగా చూసుకున్నట్టయితే ఖమ్మంలో అధిక ధర కలిగినటువంటి ఇట్రాయిక్స్ 100 ఇట్రోఫెనాడోల్ క్యాప్సూల్స్ 100 గ్రామ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తికి నిర్ణయించినటువంటి సీలింగ్ ధరలో కంటే వీరు ఎక్కువ ధరలకి విక్రయిస్తున్నారన్న అపవాదులు కూడా ఉన్నాయి. మొత్తం మీద జనగామ, సూర్యాపేట ఈ రెండు చోట్ల కూడా అధికారులు అయితే సోదాలు చేశారు. రఘునాథపల్లి మండలం జనగామకు చెందినటువంటి ఫతేషాపూర్ గ్రామంలో క్లినిక్ పై దాడి చేసి 65,000 నగదు చేసేటటువంటి డ్రగ్స్ సీజ్ చేశారు. సూర్యాపేటలో గోదాడలో ఫైల్స్ కి సంబంధించినటువంటి లేబుల్స్ ఏదైతే ఎప్పట్లోనో గతంలో ఎప్పుడో దానైనటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ కూడా లేబుల్స్ చేంజ్ చేసి విక్రయిస్తున్నారన్న కోణంలోనే ఫైల్స్ కి సంబంధించి పైలట్ ట్రీట్ క్రీమ్ ను డ్రగ్స్ రూపంలో వినియోగిస్తున్నారు. ఇల్లీగల్ గా డ్రగ్స్ నిల్వలు చేసి అలాగే వాటిని అధిక రేట్లకు విక్రయిస్తున్నటువంటి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారిద్దరిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే డ్రగ్ కంట్రోల్ అధికారులు విస్తృత స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ షాప్స్ కావచ్చు, మెడికల్ ఏజెన్సీస్ కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా సోదాలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. సోదాల్లో భాగంగా ఎప్పుడో బ్యాన్ అయినటువంటి నిషేధిత డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వీరు లేబుల్స్ చేంజ్ చేసి విక్రయిస్తున్నారన్న కారణాలతో డ్రగ్స్ కి విక్రయిస్తున్నటువంటి షాప్స్ అయితే సీజ్ చేశారు. విక్రయిస్తున్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా కస్టడీలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. శివ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుషా. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ వేదికగా జార్ఖండ్ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇండియా కూటమి ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. మొత్తం 41 మంది ఎమ్మెల్యేలు సామీర్పేట్ లియోనియా రిసార్ట్ లో బస చేశారు. అయితే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉంది. అయితే జార్ఖండ్ ఎమ్మెల్యేల బాధ్యతలను దీపా దాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్ కు అప్పగించింది అధిష్టానం. ప్రతి 4 ఎమ్మెల్యేలకు ఒక ఇన్ఛార్జిను నియమించారు. లియోనియాలో జార్ఖండ్ ఎమ్మెల్యేలకు తెలంగాణ వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు.
సోమవారం నుంచి జార్ఖండ్ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. శాసనసభలో మొదట ఎమ్మెల్యేల బల నిరూపణ కార్యక్రమం ఉంటుంది. అనంతరం సమావేశాలు కొనసాగుతాయి. సీఎం చంపై సోరెన్ బలం నిరూపించుకునేంత వరకు జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్లోనే ఉండనున్నారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. జార్ఖండ్ రాజకీయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తెలంగాణ రాజకీయ వేదికైంది. జార్ఖండ్ లో అధికారంలో ఉన్నటువంటి ఏఎంఎం పార్టీ ఇండియా కూటమి అనివార్య కారణాల వల్ల ఒకవైపు భూకుంభకోణాలకు సంబంధించినటువంటి మనీ లావాదేవీలు జరిగాయి, మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ సీఎం హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేయడంతో అక్కడ ఒక అనిశ్చితి నెలకొంది. దాంతో 2 రోజుల తర్వాత చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది. అయితే 41 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు, అందులో 27 మంది ఏఎంఎం, అలాగే 17 మంది కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే, సిపిఐ ఎంఎల్ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. వీరు 41 మంది ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ కు నిన్న బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రత్యేక 2 విమానాలు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రస్తుతం మనం ఉన్నటువంటి లియోనియా రిసార్ట్ లో, కావేపేటలో ఉన్నటువంటి లియోనియా రిసార్ట్ లో వాళ్ళు బస చేస్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆ ఎమ్మెల్యేలకు తెలంగాణ వంటకాల రుచులు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఇన్ఛార్జీలు ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడిగా ఖైరతాబాద్ డీసీసీ, అలాగే సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రోహిన్ రెడ్డి, అలాగే అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ఇతర కీలక నేతలు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా, అలాగే లోపల ఉన్నటువంటి సమాచారం బయట మీడియాకు తెలియకుండా ఉండేందుకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నేతలను ప్రతి 4 ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. వారికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లను కూడా వీరు దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. ఓవరాల్గా ఈ క్యాంపు రాజకీయాలకు తెలంగాణ ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే ఏఐసిసి కార్యదర్శిగా ఉన్న సంపత్ కుమార్, హర్కర వేణుగోపాలలు పర్యవేక్షిస్తూ ఉన్నారు. పూర్తిగా వీరికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. పూర్తిగా ఈ లియోనియా రిసార్ట్ కూడా పూర్తిగా పోలీస్ కంట్రోల్లో ఉంది. ప్రత్యేక బృందాలను పెట్టి కూడా ఇక్కడ ఎటువంటి ఎవరికి లోపలికి అనుమతి ఉంటే మాత్రమే పంపిస్తున్నామనేది కూడా పకడ్బందీ ఏర్పాట్లు అనేది చేయడం అనేది జరిగింది. పూర్తిగా 3 అంచెల భద్రత ఇక్కడ ఏర్పాటు చేశారు పూర్తి స్థాయిలో. అంటే ఇక్కడ గేటు దగ్గర నుంచి లోన ఓబీస్ బ్లాక్ వరకు కూడా ప్రత్యేకమైనటువంటి భద్రత ఉంటుంది. ఆ భద్రతలో పాల్గొన్నటువంటి అధికారులు కావచ్చు, వారికి కూడా లోపల ఏం జరుగుతుంది ఏంటి అనేది పూర్తిగా సమాచారం కూడా ఉండదు. లోపలికి ఎవరైనా వెళ్ళాలి అంటే లోపల నుంచి సమాచారం వచ్చిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, అక్కడ బార్గేట్లను ఏర్పాటు చేశారు. అక్కడనే మొదట తనిఖీలు చేశారు. లోపలికి ఎవరు వెళ్తున్నారు, ఏ బ్లాక్కు వెళ్తున్నారు, మొత్తం మీకు లోపల నుంచి అనుమతి ఉందా లేదా అనేది కూడా మొదట బార్గేట్లు పెట్టి ఒక చెక్ పోస్ట్ లాగా ఏర్పాటు చేశారు. అక్కడ తనిఖీలు చేసిన అనంతరం మెయిన్ గేట్ వద్దకు వస్తారు. మెయిన్ గేట్ వద్ద కూడా లోపల నుంచి వచ్చినటువంటి అనుమతులను మరోసారి కన్ఫర్మ్ చేసుకున్న అనంతరం మాత్రమే ఇక్కడ మనము చూసుకోవచ్చు మెయిన్ గేటు. ఇక్కడ లోపల నుంచి వచ్చినటువంటి అనుమతుల ద్వారానే లోపలికి పంపించడం అనేది జరుగుతుంది. ఇక్కడి నుంచి కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేలు స్టే చేస్తున్నటువంటి ఓబీస్ బ్లాక్ అనేది ఉంది. ఆ బ్లాక్లో దాదాపు 70 గదులు ఉంటాయి. ఆ 70 గదుల్లో పూర్తిగా వీరికి మాత్రమే కేటాయించారు. 41 మంది ఎమ్మెల్యేలకు కేటాయించడం జరిగింది. వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అక్కడ చేస్తూ ఉన్నారు. పూర్తిగా ప్రతి 4 ఎమ్మెల్యేలకు ఒక్కో కాంగ్రెస్ పార్టీ నేత ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లను వారు చేయడం జరిగింది. అంతేకాకుండా జార్ఖండ్ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, జార్ఖండ్లో జరిగేటటువంటి ప్రతి అంశాన్ని తెలుసుకునేందుకు కూడా జార్ఖండ్లో ఉన్నటువంటి స్థానిక మీడియా ఛానళ్లను కూడా
లోపల ఎమ్మెల్యేలు చూస్తూ ఉన్నారనేది కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. పూర్తిస్థాయిలో ఏది ఏమైనప్పటికీ మరో 2 రోజుల పాటు సోమవారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య ఇక్కడి నుంచి ఈ ఎమ్మెల్యేలు జార్ఖండ్కు బయలుదేరుతారు. సేమ్ బేగంపేట విమానాశ్రయం ద్వారా జార్ఖండ్లోని రాంచీకి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా శాసనసభ సమావేశాలకు హాజరవుతారు. నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి చెంపై సోరెన్ మొదటగా ఏర్పాటు చేసిన కేబినెట్ సమావేశంలో ఈ యొక్క తీర్మానం చేశారు. సోమవారం ఈ నెల 5వ తేదీన శాసనసభ సమావేశాలు 5వ తేదీ 6వ తేదీ 2 రోజులు నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే మొదట గవర్నర్ ఎదుట ఈ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే కూడా విశ్వాస పరీక్ష ఉంటుంది. విశ్వాస పరీక్షలో బలమై అటు ఎన్డీఏ కూటమి ఇటు ఇండియా కూటమి 2 కూటమిలు కూడా వారికి ఉన్నటువంటి ఎమ్మెల్యేల బలాబలాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆ విశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం మాత్రమే అక్కడ ఈ యొక్క గవర్నమెంట్ కొనసాగనున్నది పూర్తి స్థాయిలో. అనంతరం కూడా ఈ యొక్క సమావేశాలు కొనసాగనున్నాయి. సోమవారం మంగళవారం ఈ యొక్క సమావేశాలు కొనసాగుతాయి. పూర్తి స్థాయిలో గవర్నమెంట్ అక్కడ ఫుల్ ప్లెడ్జ్డ్గా పనిచేయడానికి రాజకీయాల్లో జార్ఖండ్ రాజకీయాల్లో ఏర్పడిన అనిశ్చితి తొలగిపోతుంది సోమవారంతో. అప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జార్ఖండ్ ఎమ్మెల్యేలకు ఆతిథ్యం ఇస్తుంది. పూర్తి స్థాయిలో 41 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండేటటువంటి నేతలు అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం కూడా బయటికి పొక్కకుండా చూసేలా ఏర్పాట్లు అయితే చేయడం అనేది జరిగింది. పూర్తిగా ఈ ఎమ్మెల్యేలను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసేటటువంటి అవకాశం ఉంది అనేది కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. దీంతో పాటుగానే అక్కడికి లోపల ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు జార్ఖండ్ రాజకీయాలు అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం నెలకొన్నటువంటి రాజకీయాలు తెలుసుకునేందుకు కూడా జార్ఖండ్లో స్థానికంగా ఉన్న మీడియా ఛానళ్ళను కూడా లోపల ఏర్పాటు చేయడం జరిగింది. టీవీల్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా వారికి తెలంగాణ రుచులను చూపించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ఇన్ఛార్జీలు ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. ఓవరాల్గా సోమవారం వరకు ఇదే సిచ్యువేషన్ కొనసాగనుంది. ఇదే హోటల్లో కూడా ఇదే రిసార్ట్లో కూడా 41 మంది ఎమ్మెల్యేలు బస చేయనున్నారని చెప్పుకోవాలి. ప్రియ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. హలో. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కలిశారు. సీఎం అయిన తర్వాత మొదటిసారి ముఖ్యమంత్రిని కలిశారు ఆమె. అయితే మున్సిపల్ శాఖ కూడా రేవంత్ రెడ్డి దగ్గర ఉండడంతో మర్యాద పూర్వకంగా కలిశారని చెప్పారు గద్వాల్ విజయలక్ష్మి. జీహెచ్ఎంసీ పాలన అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కలిశారు. సీఎం అయిన తర్వాత మొదటిసారి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన ఆమె బొకే అందించారు. మున్సిపల్ శాఖ కూడా రేవంత్ రెడ్డి దగ్గర ఉండడంతో మర్యాద పూర్వకంగా కలిశారని గద్వాల్ విజయలక్ష్మి చెప్పారు. జీహెచ్ఎంసీ పాలన అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలుస్తుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి గెలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ జయయాత్ర సాగించిందని చెప్పారు. కుకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. కుకట్పల్లి స్థానంలో గెలిచి బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించిందన్నారు. హైదరాబాదీ ఓటర్లు తెలివిగా అభివృద్ధికి ఓటేశారని చెప్పారు. అయితే గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మారని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి నోరు పారేసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీరేమో చాలా తెలివిగా ఇక్కడ జరిగిన అభివృద్ధి, ఇక్కడ జరిగిన సంక్షేమం, ఎవరు ఉంటే రాష్ట్రం బాగుంటుందో అన్ని ఆలోచించి అన్ని విచారించి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా మొత్తంగా జైత్రయాత్ర, గులాబీ జైత్రయాత్ర మీరందరూ పట్టుబట్టి ఇవాళ 70,000 మెజారిటీ, 80,000 మెజారిటీలతో, అఖండమైన మెజారిటీలతో గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఎక్కడ చూసినా గులాబీ తుఫాన్ కనబడింది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లాలలో మరి కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాయమాటలు నమ్మి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను నమ్మి కొంతమంది అక్కడ ఇక్కడ మా ఆడబిడ్డలు, అన్నదమ్ముళ్ళు కొంత కన్ఫ్యూజ్ అయ్యి కొంత స్వల్ప తేడాతోనే మనం ఓటమి పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి 38.85% ఓట్లు వస్తే మనకు 37% ఓట్లు వచ్చినాయి. అంటే 1.85% తేడాతో మాత్రమే మనం ఓటమి పాలైనాం. హైదరాబాద్లో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీరేమో చాలా తెలివిగా రైట్. ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.